అందరికీ నమస్తే అండి. మిల్ మేకర్ కూర ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారంట. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే మిల్ మేకర్ని తీసేసుకొని కొన్ని నీళ్ళల్లో అయితే నానబెట్టాలి. అలా నానిన తర్వాత గట్టిగా అయితే పిండి ఇలా అయితే ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలండి. ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 చెంచాల నూనె పోసి ఒక ఉల్లిగడ్డనైతే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేశానండి. ఇందులో అయితే నూనె వేడయ్యాక ఉల్లిగడ్డలను వేసి అలాగే 2 పచ్చిమిర్చీలు, ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే 2 ఉల్లిగడ్డలు అయితే ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే ఇందులో వేసేయాలండి. ఇవి తొందరగా మంచిగా మగ్గడానికి అయితే కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక చెంచాన్నర పసుపు, ఒక చెంచాన్నర ధనియాల పొడి వేసేసుకోవాలి. అలా వేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలపాలండి. 5 నిమిషాలు అయితే మూత పెడదాము. ఇప్పుడు మూత తీసి అయితే చూద్దామండి. మనకు ఉల్లిగడ్డ టమాటా మంచిగా అయితే ఉడికిపోయింది. అలా ఉడికిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వాసన పోయేంత వరకు అయితే మంచిగా చిన్న మంట మీద ఇలా మగ్గించాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. అలా మొత్తం కలిసే వరకు అయితే మంచిగా కలపాలండి. చూడండి ఎలా కలిసిపోయిందో. ఒక 5 నిమిషాలు మూత పెడదాము. ఇలా ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. మనం ముందుగా ఈ మిల్ మేకర్ని అయితే నూనెలను అయితే ఫ్రై చేయాలండి. అలా ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ముందుగా ఇవైతే నూనెలను అయితే ఫ్రై చేశాను. మళ్ళీ ఇప్పుడు కడాయిలో అయితే వేసేసి కొంచెం కొద్దిసేపు అయితే పెట్టుకున్నానండి. అలా మూత తీసేసాక చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే దీనికి సరిపడా కారం అయితే వేయాలండి. నేను 2 చెంచాల కారం అయితే వేసేసాను. మీరు కారం ఎంత తింటే అంత వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 5 నిమిషాలు మూత పెట్టాక తీసి అయితే చూద్దాము. చూడండి ఇప్పుడైతే నేను కారం వేశాక ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అయితే పోసాను. మీ ఇష్టం అండి. ఎక్కువ గ్రేవీ అయినా పెట్టుకుంటే ఇంకో గ్లాస్ అయినా వాటర్ పోసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒక గ్లాసే పోసాను. చాలా బాగుంటుందండి మిల్ మేకర్ కూరనైతే. చూడండి చూడగానే అయితే ఎమ్మిగా అయితే కనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టము. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి అయితే చూద్దామండి. చూడండి మిల్ మేకర్ అయితే ఎంత సాఫ్ట్గా ఉంటాయో. చాలా అంటే చాలా మంచిగా ఉడికిపోయాయి. గ్రేవీ కూడా చిక్కగా అయితే తయారైపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. సగం చెంచా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలపాలండి. మనం ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టేద్దాము. మసాలా మొత్తం పట్టుకుంటుందండి మిల్ మేకర్కి అయితే. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మూత తీసి అయితే చూద్దాము. చూడండి యమ్మీ మిల్ మేకర్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చికెన్ కన్నా మిల్ మేకర్ కూర అంటే చాలా ఇష్టం. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.